హాయ్ అండి. ఈరోజు చూడండి పులిహోర కలుపుతున్నాను అనమాట. కర్రీస్ ఏం చేయట్లేదు. చూడండి రైస్ అయిపోయింది. చింతపండు ఇలా నేను ముందే ఉడకపెట్టేసుకుంటాను. ఫస్ట్ దీనిలో అన్నంలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. పులుసులో ఉంటుంది కదా, మామూలుగా కొంచెం వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. పసుపు కొంచెం కరివేపాకు, కొంచెం నూనె ఇలా వేసుకొని కలిపితే ఏమవుతుందంటే అన్నం చక్కగా పసుపు అంతగా పడుతుంది. పసుపు మొత్తానికి పసుపు మొత్తం అన్నానికి పడుతుంది. ఇంకా నూనె వేయడం వల్ల అన్నం అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తుంది. పసుపు ఎక్కువైపోయింది. నేను చూడండి పులుసు పెట్టుకున్నాను కదా, ఇదిగోండి. ఈ పులుసు కలిపేసుకుని తర్వాత తాలింపు వేస్తాను అన్నమాట. ముందు ఉడకపెట్టుకోవడం వల్ల మనకు పొద్దున్నే చేయాలి అనుకుంటే పని లేకుండా ఉంటుంది కదా. చూడండి నూనె పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాను. రుచి కూడా వేసాను. ఇప్పుడు ఆవాలు, చూడండి బాగా వేసుకుంది. ఇప్పుడు ఆవాలు పచ్చనిపప్పు పల్లీలు వేస్తాను. పచ్చిమిర్చి పులుసులో వేయలేదు కాబట్టి ఇలా వేయడానికి మంచిగా మంట లేకుండా ఉంటుందండి. మామూలుగా అయితే పులుసు ఉడకబెట్టి పులుసు తాలింపు వేసి కలుపుతాను కదా. ఇది చింతపండు ముందుగా ఉడకపెట్టుకుని ఉంటే పులుసు ఇలా తాలింపు వేసుకోవచ్చు. అన్నం శుభ్రంగా పులుసులో అంతా కలిపేసుకొని ఇలా పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా పొద్దున్నే వేసి చింతపండు తీయాలి, ఉడకాలి. కర్రీస్ ఏమి లేనప్పుడు కప్పుకొని ఇలా చేసుకోవడానికి బాగుంటుంది. తీసుకోవాలి. చూడండి తాలింపులో కొంచెం ఇంగ వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే ఇంగ అవైలబుల్ లేదు ఇప్పుడు, అందుకని మామూలుగా పప్పు చేస్తాను. ఇలా కూడా ఉడకపెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది పులిహోర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.